హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, మనం ఏపీ పాలిసెట్ అంటే డిప్లొమా ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఇక్కడ మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో polyset.ap.gov.in టైప్ చేసుకోవాలి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి హాల్ టికెట్ అనేది మన డిప్లొమా ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్ జనరేట్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు 2 ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. అదేంటంటే మొబైల్ నెంబర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ రాకముందు మనం మొబైల్ నెంబర్ వచ్చేసి చేయాలనుకుంటే అక్కడ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన దగ్గర 10th హాల్ టికెట్ ఉంటే అక్కడ రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ యువర్ బోర్డు ఉంది కదా, అంటే మన 10th క్లాస్ అనేది ఏ బోర్డు కేటగిరీ కింద వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అది ఎస్ఎస్సియా సిబిఎస్సియా, మనకి బోర్డు ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ 10th హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాడ క్లిక్ చేసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ 10th పాసింగ్ అంటే అపీరింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ కనిపించే క్యాప్షా ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ ఎంటర్ చేసుకోవాలి. వన్స్ అది ఎంటర్ చేసుకున్న తర్వాత షో అప్లికేషన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూడాలి. ఒకవేళ అది కన్ఫర్మ్ అనుకుంటే అక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం 10th క్లాస్ హాల్ టికెట్కి ఏదైతే డేటా ఇచ్చి ఉంటామో ఆ డేటా అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అది నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగు, మన ఫోటో సిగ్నేచర్ ఏదైతే అప్లోడ్ చేసి ఉంటావో అదంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం 10th క్లాస్ హాల్ టికెట్కి ఏ నెంబర్ అయితే ఇచ్చి ఉంటామో అదే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం అడ్రస్కి సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఎగ్జాము ఎక్కడైతే రాయాలనుకుంటామో అక్కడ చూస్ టౌన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటామో ఆ టౌన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఆ టౌన్లోని అక్కడ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ కోడ్ గారు క్లిక్ చేసి ఇప్పుడు మన అడ్రస్కి సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఉంది కదా, అక్కడ మనకి పర్టికులర్ సింబల్స్ మాత్రమే అలో చేయొచ్చు, అంటే ఆ సింబల్స్ మాత్రమే మనం టైప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అడ్రస్ అనేది ఎలా ఎంటర్ చేస్తామంటే ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ దగ్గర ఒక లైను, అడ్రస్ 2 కాడ ఇంకో లైను, అడ్రస్ 3 కాడ ఇంకో లైను, అడ్రస్ 4 దగ్గర ఇంకొక లైను. అంటే ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ దగ్గర నేను డోర్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను. అడ్రస్ 2 కాడ మన విలేజ్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ని టైప్ చేసుకోవాలి, లేదా మన ఏరియా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. అదేవిధంగా అడ్రస్ 3 దగ్గర మనం మన నియరెస్ట్ సిటీ ఏదైతే ఉంటుందో అదನ್ನು ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మన మండలం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ 4 దగ్గర డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. వన్స్ ఈ డేటా అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ, లోకల్ ఆ రీజన్ ఉంది కదా, మనకి నియర్ బై రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఇక్కడ నా రీజన్ వచ్చి ఎస్వియు కాబట్టి అది టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన దగ్గర మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే అక్కడ మైనారిటీ కమ్యూనిటీ కార్డ్ క్లిక్ చేసి మన మైనారిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ముస్లిం మైనారిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేకుండా ఉంటే అప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది ఎలా తీసుకుంటామంటే అక్కడ క్లిక్ చేసి నాట్ అప్లికబుల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి.
సో తర్వాత ఇక్కడ చూడండి అసిస్టెన్స్ ఇన్ ఉర్దూ ఉంది కదా, ఒకవేళ ఉర్దూ లేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. ఒకవేళ ఎస్ కానీ పెడితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి అక్కడ గుంటూరు, నంద్యాలలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సో తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షను ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ఉంది కదా, మనం ఎస్ఎస్సి హాల్ టికెట్కి కేటగిరీ ఏదైతే వచ్చి ఉంటుందో అదే ఇక్కడ సెలెక్ట్ ఉంటుంది. ఒకవేళ అది సెలెక్ట్ కాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మనం కేటగిరీ అనేది ఓసీగా సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదని అడుగుతుంది, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినట్లయితే మనం కౌన్సిలింగ్ అప్పుడు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఆ టైంలో మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అక్కడ చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. క్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ భారత్ స్కట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. సో వన్స్ ఈ డేటా అంతా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ డిక్లరేషన్ ఉంది కదా, అక్కడ చెక్ మార్క్ని టిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా టిక్ చేసుకుంటావో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ ఓటీపీ రాకుండా ఉంటే అక్కడ క్లిక్ హియర్ని క్లిక్ చేసుకోవాలి. వన్స్ ఇప్పుడు ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి మనం పేమెంట్ అనేది చేయాలి కదా, ఇప్పుడు అక్కడ చెక్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, ఓసీబీసీకి అయితే మనం 400 రూపీస్ అమౌంట్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీకి అయితే 100 రూపీస్ అమౌంట్ అనేది పే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. అయితే మనకి ఈజీ ఆప్షన్ వచ్చి యూపీఐ పేమెంట్ కాబట్టి దాన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ షో క్యూఆర్ని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు మన పేమెంట్ రిలేటెడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ వీటిని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం అమౌంట్ అనేది పే చేసుకోవాలి. వన్స్ అమౌంట్ అనేది పే అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పాలిసెట్ వెబ్సైట్కి అది మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫిల్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పేమెంట్ స్టేటస్ని చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఇక్కడ ఎంటర్ 10th హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ కనిపించే క్యాప్చా ఏదైతే ఉంటుందో ఎంటర్ క్యాప్చా ఇక్కడ క్లిక్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పే స్టేటస్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మన పేమెంట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫ్యూచర్ పర్పస్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోవడం బెటర్. కాబట్టి మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ దీన్ని ప్రాపర్గా సెట్ చేసి ఇక్కడ స్నిప్పింగ్ టూల్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ నూనె క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటావో దాన్ని సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ మనం సేవ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి నేను స్క్రోల్ డౌన్ చేసి అప్లికేషన్ స్టేటస్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ 10th ఎగ్జామ్ టైపు ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ క్లిక్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాడ క్లిక్ చేసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 10th పాసింగ్ అంటే అపియరింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కనిపించే క్యాప్చా ఏదైతే ఉంటుందో ఎంటర్ క్యాప్చా కాడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ మై అప్లికేషన్ స్టేటస్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయింది, ఫీ పెయిడ్ అయింది, హాల్ టికెట్ ఇంకా జనరేట్ కానట్టుగా చూపిస్తూ ఉంది, అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఫిల్ అయినట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇవంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యూ అప్లికేషన్ క్లిక్ చేసుకోవాలి.
వన్స్ అది క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ డేటా అంతా ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ప్రింట్ సెట్టింగ్స్కి అది లింక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెస్టినేషన్ కాడ మన ప్రింటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ పీడిఎఫ్గా సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసి ఇక్కడ పేపర్ సైజు రిమైనింగ్ సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ చూడండి, ఈ యొక్క విండోని నేను ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న 2 ఫైల్స్ ఏదైతే ఉంటుందో అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో వన్స్ ఈ డేటా చెక్ చేసుకున్న తర్వాత ఈ విండోని క్లోజ్ చేసుకోండి. అగైన్ ఇక్కడ చూడండి, మన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనము మన యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు.